అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో జూబ్లీ హిల్స్‌లో నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్‌ని. సో, ఈరోజు మనం కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏమేమి ఉంటాయి అనంటే, నోటి క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్స్ అంటాం. దాంతో పాటు ఈ టాన్సిల్ రీజియన్‌లో వచ్చే క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, దాని తర్వాత లాలాజల గ్రంథులు అంటే సలైవరీ గ్లాండ్స్ అంటారు. దానికొచ్చే క్యాన్సర్లు. ఇక్కడ ఈ దవడ ఎముక కింద, దాని తర్వాత నాలుక కింద ఉండే ఆ లాలాజల గ్రంథుల్లో వస్తుంటుంది. దాని తర్వాత చర్మం పైన, ఫేస్ పైన ఉండే, చర్మం పైన ఉండే క్యాన్సర్స్. దాని తర్వాత స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు. దాని తర్వాత ఫుడ్ పైప్ అంటే ఫారింగ్స్కి సంబంధించిన క్యాన్సర్లు. ఇవన్నీ మనకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో వస్తుంటాయి. దీంతో పాటు ఇయర్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఎక్కువ. అయితే చాలా తరచుగా చూసే క్యాన్సర్లు ఏవి అని అంటే, మన నోటి క్యాన్సర్స్ ఒకటి, తర్వాత స్వరపేటిక క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. మొదట ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్లు. నోటి క్యాన్సర్లు అందరికి తెలిసినట్టుగానే చాలా వరకు పొగాకు లేదా మద్యం ఇది సేవించడం వల్ల, స్మోకింగ్ కానీ లేకపోతే గుట్కా, తంబాకు ఇట్లాంటి చేవబుల్ టొబాకో ప్రోడక్ట్స్ అంటారు. ఇట్లాంటివి చేసినా కూడా మనకి వెంటనే కాకపోవచ్చు కానీ ఒక టైం తర్వాత ఖచ్చితంగా ఇట్లాంటి క్యాన్సర్ లాంటివి సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే 95% హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ దీనివల్లనే వస్తాయి. ఈ పొగాకు కానీ లేకపోతే మద్యం కానీ దీనివల్లనే మన క్యాన్సర్ సంభవిస్తూ ఉంటాయి. దీంట్లో మరి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి క్యాన్సర్లో? ఫస్ట్ ఒకసారి మనం ఒక ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ అని నిర్ధారణ అయిపోయిన తర్వాత ఫస్ట్, సెకండ్ స్టేజెస్లో ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని రీజియన్స్ అంటే టాన్సిల్ లాంటి రీజియన్లో ఉన్నప్పుడు రేడియేషన్ థెరపీతోటి కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇంకొకటి స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లో ఒకవేళ మనకు మింగడం లేకపోతే శ్వాస తీసుకోవడం ఎక్కువ ఇబ్బంది లేదు అని అంటే అప్పుడు మనం రేడియేషన్ థెరపీ కూడా తీసుకోవచ్చు. మొదట ఓరల్ క్యాన్సర్స్కి వస్తే ఫస్ట్, సెకండ్ స్టేజ్లో ఖచ్చితంగా సర్జరీ చేసి దాన్ని మొత్తం తొలగిస్తామండి. సర్జరీ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. అదొక 10 డేస్ నుంచి 14 డేస్ వరకు వస్తుంది. ఆ రిపోర్ట్ దాని ఆధారంగా అదనంగా మనం రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ ఇప్పించుకోవాలా లేదా అనేది దానిపైన డిసైడ్ అయ్యి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఇవన్నీ 3 పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మెడలో పిల్లిగడ్డలు అంటూ ఉంటారు, లింఫ్ నోడ్స్ అని చెప్పి. ఆ లింఫ్ నోడ్స్ కూడా క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రేడియేషన్ థెరపీ పెట్టుకుంటాం. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఎట్లా భాగిస్తామంటే, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో ఒకవేళ క్యాన్సర్ చేయగలము, దాన్ని నిర్మూలించగలము అన్నప్పుడు క్యాన్సర్ చేసి దాని తర్వాత సర్జరీ చేసి దాని తర్వాత రేడియేషన్ థెరపీ లేదంటే రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇప్పిస్తాం. ఒక్కొక్కసారి శరీరంలో మొత్తం ఆల్రెడీ వ్యాపించి ఉన్నప్పుడు దాన్ని మనం లోకల్గా ట్రీట్ చేయలేము అన్నప్పుడు కేవలం కీమోథెరపీ, ఒక్కొక్క వేళ పెయిన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు లోకల్గా రేడియేషన్ ఇచ్చుకుంటాం. సో ఇది క్లుప్తంగా నోటి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్.